ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో వేదాల్లో ఉండేటటువంటి అపూర్వమైనటువంటి విషయాలన్నింటినీ కూడా విజ్ఞానపరమైనటువంటి అంశాలని, ప్రధానంగా కంప్యూటర్ సంబంధించినటువంటి విషయాలని చర్చించుకుంటూ వస్తున్నాం. ఈ కంప్యూటర్లో ఉండేటటువంటి విశేషమైనటువంటి శక్తిని ఉపయోగించుకుంటూ మళ్ళీ వేదమాతకి ఏ రకమైనటువంటి మనం సేవ చేసుకోవచ్చు అని చెప్పి ఒక మల్టీలింగ్వల్ మల్టీమీడియా వేదిక్ డేటాబేస్ గురించి మనం వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అందులో కొన్ని విశేషాంశాలు చూద్దాం ఇప్పుడు. మన నిత్య వ్యవహారంలో చాలామందికి పరిచయం ఉన్నటువంటి కొన్ని వేదభాగాలు ఉన్నాయి. అవి నమకం, చమకం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం మొదలైనటువంటివి. ఇందులో నమకాన్ని రుద్రాధ్యాయం అంటుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళి ఈ రుద్రాధ్యాయంతో అభిషేకం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో స్పష్టమైన అవగాహన లేదు. అందుకోసం ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది ఈ జ్యోతిర్లింగాలకు సంబంధించింది. దానికి ఒక యానిమేషన్ ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది. అది ఈ విధంగా ఉంటుంది. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारे अमलेश्वरम् पर्पण्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं गृष्णेशं च शिवालये. భారతదేశం మనకు శివశక్తి స్వరూపం. అది అతి పవిత్రమైనటువంటి భూమి, పుణ్యభూమి. దానిని సరిగ్గా ఆరాధిస్తే మనకు సర్వశ్రేయస్సుల్ని ప్రసాదిస్తుంది. అందుకే భారతదేశాన్ని ఒక శివలింగ స్వరూపంగా చూపించడం జరుగుతుంది. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు రుద్రాధ్యాయానికి చెందిన కొన్ని మంత్రాలని, వాటికి సంబంధించిన అంశాలని చూద్దాం. రుద్రాధ్యాయాన్ని సామాన్యంగా ఒక లఘున్యాసంతోటో లేక మహన్యాసంతోటో ప్రారంభిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక లఘున్యాసానికి సంబంధించినట్టు చిన్న బిట్టు చూద్దాం. అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్య ఏష రుద్రో దేవతా అగ్నిక్రతుచరమాయామిష్టకాయాగం శతరుద్రీయే జపాభిషేకే వినియోగः సకలస్య శ్రీరుద్రాధ్యాయస్య శ్రీరుద్రో దేవతా
एका गायत्री छन्दः तिस्रोऽनुष्टुभः तिस्रः पङ्क्तयः सप्तानुष्टुभः द्वे जगत्यौ परमेश्वर ऋषिः श्रीसाम्बसदाशिवप्रीत्यर्थे शतरुद्रीये जपाभिषेके विनियोगः। ॐ अग्निहोत्रात्मने अङ्गुष्ठाभ्यां नमः। दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः। चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः। निरूढपशुबन्धात्मने अनामिकाभ्यां नमः। ज्योतिष्टोमात्मने कनिष्ठिकाभ्यां नमः। सर्वक्रत्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः। ॐ अग्निहोत्रात्मने हृदयाय नमः। दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा। चातुर्मास्यात्मने शिखायै वषटु। निरूढपशुबन्धात्मने कवचाय हुं। ज्योतिष्टोमात्मने नेत्रत्रयाय वौषटु। सर्वक्रत्वात्मने अस्त्राय फटु। भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः। ध्यानम् आपातालनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरतु। ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः। अस्तोकाप्लुतमेकमीशमनिशं रुद्रानुवाकाञ्जपन् ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदं विप्रोऽभिषिञ्चेच्छिवम्। ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुचा भासमाना भुजङ्गैः। कण्ठे कालाः कपर्दाः कलितशिशिकलाश्चण्डकोदण्डहस्ताः। चक्षा रुद्राक्षमालाः स्वललितवपुषस्याम्भवा मूर्तिभेदाः। रुद्रा श्रीरुद्रसूक्तप्रकटितविभवा नः प्रयच्छन्तु सौख्यम्। నమ్మకంలో ఒక్కొక్క మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు ఒక్కొక్క శివమూర్తిని ధ్యానం చేయాలని కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. ఆ విధమైనటువంటి పిక్చర్స్ని వేయించి వాటిని ఈ మంత్రాలతో జోడించి ఒక డెమో బిట్గా తయారు చేయడం జరిగింది. ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవ తే ధనుః. శివాశరవ్యా యాతవతయానో రుద్రమృడయా. యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ. తయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకసీః. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. నమో వృక్షేభ్య హరికేశేభ్య అనే మంత్రాన్ని పఠించేప్పుడు మనం ధ్యానించవలసిన మూర్తిని చూద్దాం. ఓం నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః. నమ్మకంలో అతి ప్రసిద్ధమైనటువంటిది నమస్సోమాయ మంత్రం. నమస్సోమాయ మంత్రాన్ని మనం పఠిస్తూ అభిషేకం చేసేప్పుడు ఏ రకమైనటువంటి ఈశ్వరుని ధ్యానం చేయాలో మనకి ఇప్పుడు ఈ పిక్చర్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూద్దాం. ఓం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యః నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. చమకం అనేటటువంటిది పరమేశ్వరుని భక్తులు అడిగే వరాల లిస్ట్ అది. అందులో అతి ప్రసిద్ధమైనటువంటివి శంచమే మయశ్చమే మంత్రంలో కనిపిస్తుంటాయి. అసలు ఈ మంత్రాన్ని విందాం, దాని టెక్స్ట్ కూడా చూడవచ్చు. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మే
అర్థంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శోషాచ మే సుదినంచ మే. పురుష సూక్తంలో విరాట్ పురుషుని వర్ణన ఉంది. ఆ విరాట్ పురుషుని సర్వవ్యాపిగా స్పష్టంగా వర్ణించడం జరిగింది. ఆ వర్ణన మనకి చిత్రరూపంలో ఎలా కనిపిస్తుంది అది చూద్దాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్. అమ్మవారిని ఆరాధించేప్పుడు శ్రీ సూక్త విధానంగా కుంకుమ పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ శ్రీ సూక్తంలో ప్రతి మంత్రానికి కూడా ఒక్కొక్క మూర్తిని ధ్యానం చేయాలని ఉంది. మహాలక్ష్మీదేవిని ఆరాధించేప్పుడు ఏ ఏ మూర్తుల్ని మనం ఏ మంత్రం దగ్గర ధ్యానం చేయాలో అది చూద్దాం ఇప్పుడు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్ణద మే గృహాతు గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీశ్రియతాన్యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే
నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యః కరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వానో విందేయం పురుషానహం యస్సుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్తతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః హర్షయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీరేవ దేవతా పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజిః పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరనమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీः సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతముద్రాంకలైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంత్రపుష్పంలో మొదటి భాగంలో నారాయణుని యొక్క వర్ణన కనిపిస్తుంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః
అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. పెద్ద మంత్రపుష్పం అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో నీటి యొక్క లక్షణాన్ని స్పష్టంగా తెలుసున్నటువంటి వాడు బ్రహ్మవేత్త అవుతాడని, మోక్షాన్ని పొందుతాడని కనిపిస్తూ ఉంటుంది. ఆ నీటికి సంబంధించినటువంటివి మిగతా దేవతలకు సంబంధించినటువంటి సంబంధాన్ని వర్ణించేటటువంటి మంత్రాలకి ఏ రకమైనటువంటి రూపాలు మనకు కనిపిస్తాయో చూద్దాం. చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఈ మంత్రపుష్పంలో మొత్తం సర్వదేవతాత్మకమైనటువంటి మంత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మంత్రాలు కూడా రూపాలు చూద్దాం ఇప్పుడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాతు. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాతు. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాతు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతు. వేదంలో ఉండేటువంటి విజ్ఞానపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ విజ్ఞానంలో అంతర్భాగమైనటువంటి కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మళ్ళీ వేదమాతకి ఏ రకమైనటువంటి సేవ చేయొచ్చో చూసుకుంటూ వస్తున్నాం. ఈ రకంగా పరస్పరం ఆధేయాలుగా ఉండేటటువంటి ఈ వేదంలో ఉండేటువంటి విజ్ఞానంతో పాటు వేదాన్ని మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఎలా మొదలు వెళ్ళాలో మనం చూసుకుంటూ వస్తున్నాం. మిగతా విషయాలు తర్వాత చూద్దాం.